ఇప్పుడు ఉప్పు వల్ల ఉపయోగాల గురించి, అది మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుందో తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ముఖ్యమైన పదార్థం. కండరాలు సంకోచించడంలో, నీటి నిల్వ ఉండడంలో కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాక శరీరంలో జీర్ణ వ్యవస్థకు అవసరమైన పోషకాలు ఉప్పులో ఉన్నాయి. శరీరంలో సోడియం తక్కువైతే డీహైడ్రేషన్ కలుగుతుంది. మన శరీరానికి ఎంత ఉప్పు అవసరం? జాతీయ పోషకాహారం సంస్థ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 6 గ్రాములు మాత్రమే ఉప్పును తీసుకోవాలి. కానీ సగటున ఒక వ్యక్తి రోజులో 8 నుంచి 12 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడు. ఉప్పు మన శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. శరీరంలోని ఆమ్ల క్షార నిష్పత్తిని క్రమబద్ధీకరించే చర్యలో సోడియం ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. ఉప్పు నాడీ ప్రేరేపణ ప్రసారానికి తోడ్పడుతుంది. సరైన మోతాదులో శరీరంలో ద్రవాలు నిల్వ ఉంచడానికి సహకరిస్తుంది. కండరాలు సంకోచించడానికి, వ్యాకోచించడానికి సహాయపడుతుంది. ఉప్పులో ఉండే అయోడిన్ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయి. శరీరంలో సోడియం బాగా తగ్గితే లో బ్లడ్ ప్రెషర్ కలుగుతుంది. ఇది రక్త ప్రసరణను తగ్గిస్తుంది. పాల ఉత్పత్తులు, కూరగాయలు, చేపలు, రొయ్యలు, గుడ్లలో సహజ సిద్ధంగా సోడియం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తీసుకున్నప్పుడు కిడ్నీలో రెనిన్ అనే పదార్థం విడుదలవుతుంది. రెనిన్ అల్డోస్టిరాన్ను సిక్రియేట్ చేస్తుంది. అల్డోస్టిరాన్ రక్త నాళాలను వ్యాకోచింపజేస్తుంది. శరీరంలో సోడియం ఉండేలా చేస్తుంది. శరీరంలో ఎక్కువ సోడియం నిల్వ ఉంటే ద్రవాలు ఎక్కువైపోతాయి. రక్తనాళాలు సంకోచించినప్పుడు బీపీ అధికమవుతుంది. రెనిన్, ఆల్డోస్టిరాన్ అనేది ముఖ్యమైన మెకానిజం. భోజనంలో ఉప్పు తగ్గించినప్పుడు రెనిన్ తక్కువ ఉత్పత్తి అవుతుంది. రోజూ ఆఫీసుకు బస్సులో ప్రయాణిస్తూ 1/2 మైలు దూరం నడక సాగించే సాధారణ వ్యక్తికి రోజుకు 6 గ్రాముల ఉప్పు అవసరం. కష్టపడి పనిచేసే కూలీకి, కార్మికునికి, క్రీడాకారునికి లేక ఇతరితర వ్యాయామాలు చేసే మనిషికి ఇంకాస్త ఎక్కువ అవసరం. చెమటలో 0.1 నుంచి 0.3% వరకు సోడియం క్లోరైడ్ ఉంటుంది. చలికాలంలో చెమట ద్వారా బయటికి పోయే ఉప్పంటూ ఏమీ ఉండదు. కానీ మండే వేసవిలో మాత్రం ఆఫీసుకు వెళ్లే వ్యక్తి రోజుకు 12.5 గ్రాముల వరకు ఉప్పును చెమట ద్వారా విసర్జిస్తాడు. ఇది రోజులో వ్యాయామాలు చేసినా లేక ఎడారి ప్రాంతాల్లో నివసించేవారిలో ఇది ఇంకా బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే చెమట ద్వారా శరీరం ఉప్పు కంటే నీటిని ఎక్కువగా కోల్పోతుంది. దీనివల్ల బాగా చెమటలు పట్టినప్పుడు రక్తంలో ఉండాల్సిన దానికంటే ఉప్పు ఎక్కువ శాతంగానూ, నీరు తక్కువ శాతంగానూ ఉండి వాటి మధ్య నిష్పత్తి దెబ్బతింటుంది. దీన్ని పసిగట్టిన మెదడులోని దప్పిక కేంద్రం నీటిని ఎక్కువగా తాగమంటూ నోటికి సందేశం పంపిస్తుంది. మనకు దప్పిక ఏది ఈ సందర్భంలోనే. ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలంటూ కార్పొరేట్ ఆస్పత్రులు ఓవైపు ప్రచారం చేస్తూ ఉండగా, మరోవైపు డెన్మార్కుకు చెందిన శాస్త్రవేత్తలు ఉప్పు పూర్తిగా తగ్గిస్తే గుండె సమస్యలు తప్పవని తేల్చి చెప్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా తాజా పరిశోధనలు ఉప్పు వినియోగాన్ని పూర్తిగా తగ్గించవద్దని ఘోషిస్తున్నాయి. తిండిలో లవణం లేకుండా చేస్తే గుండెకు చేటు కలుగుతుందని, ఫలితంగా హృద్రోగాలు తప్పవని డెన్మార్క్ పరిశోధకులు దండోరా వేస్తున్నారు. ఉప్పును బాగా తగ్గించడం వల్ల కొలెస్ట్రాల్లో 2.5%, రక్తం గడ్డకట్టడానికి సహకరించే కొవ్వులో 7% పెరుగుదల సంభవించినట్లు వారు గుర్తించారు. ఉప్పు వినియోగం మానిస్తే అధిక రక్తపోటుకు కారణమయ్యే ఆల్డోస్టెరాన్ హార్మోన్లు శరీరంలో విడుదలవుతున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌన్లోడ్ మోజ్.